హలో నమస్తే. ఈరోజు తిరుమలలో ఉన్న ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఒక దేవాలయం గురించి చెప్పబోతున్నాను. అదే జాపాలి. ఈ జాపాలికి జాబాలి అని కూడా అంటారు. ఈ ప్రదేశం తిరుమలకు సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ జాపాలి ఆకాశగంగా పాప వినాశనం వెళ్ళే మార్గంలో ఉంటుంది. తిరుమల వెళ్ళిన వాళ్ళు చాలా వరకు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ జాపాలి గురించి 1-2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో జాపాలి అనే ఋషి తపస్సు చేశాడని, అతని తపస్సుకు మెచ్చి హనుమంతుడు అతనికి దర్శనమిచ్చాడని చెప్తారు. ఆ ఋషి పేరు మీద ఈ ప్రదేశం జాపాలి అని పిలుస్తారని ఒక కథనం. ఈ జాపాలి ప్రదేశానికి హనుమంతునికి అంకితం ఇచ్చారు. ఇక్కడ ఉన్న హనుమంతుని దేవాలయం పచ్చని ప్రకృతి అందాలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడడానికి చాలా బాగా ఉంది. పవిత్రమైన హనుమంతుని ఆలయానికి జాపాలి తీర్థంలో స్నానం చేసి దేవుని సందర్శించుకుంటారు. ఈ ఆలయానికి హనుమంతుడు వస్తూ ఉంటారని భక్తులు నమ్ముతూ ఉంటారు. వీలైతే మీరు కూడా ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు జాపాలిని దర్శించండి. ఉంటాను. నమస్తే.